ఉండడానికి వాడు చిన్నవాడే కానీ వాడు ప్రతి ప్రశ్నకి సమాధానం ఒక్కొక్కసారి నా దగ్గర అసలు ఉండదన్నమాట. నేను నవ్వుకుంటాను, డాడీని అడుగుదాంరా, నాకు కూడా తెలీదు అని చెప్తాను. అంతేగాని వదిలేరు అది అన్నం, మనం వదిలేయమనకూడదు. సరే ఇది నాకు తెలీదు, డాడీని అడుగుదాం, డాడీకి కూడా తెలీదు. మన పాస్టర్ గారిని అడుగుదాం, పాస్టర్ గారికి కూడా తెలీదు. అన్నిటికంటే విలువైంది మన పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఉంది. దీంట్లో అన్వేషించి దీన్ని చదివితే దేవుడే తెలియజేస్తాడు. అప్పుడు మన బిడ్డలకి చెప్పొచ్చు. అటు రీతిగా కొనసాగాలనేసి మీ అందరినీ కోరుకుంటున్నాను. మన బిడ్డలను భక్తిలో పెంచుదాం. మన బిడ్డల్ని మన సృష్టికర్తను పరిచయం చేస్తూ పెంచుదాం. దుర్దినములు రాకముందంటే దుర్దినములు వచ్చేస్తాయి, ఆల్రెడీ రాలేదని నేను అనను, ఆల్రెడీ కొనసాగుతున్నాయి. అయితే క్రైస్తవుడికి ఎల్లప్పుడూ శ్రమలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మనము శరీర తెగులు కోసం శరీరం నుంచి రక్షణ కొరకు లేక ఈలోక సంబంధమైన ఏమంటారు దాన్ని ఆస్తుల అంతస్తుల కోసం అయితే మనం దేవుని వెంబడించే అవసరం లేదు. అదే మన సృష్టికర్తని తెలుసుకుంటే మనం ఆ నిత్య జీవానికి వెళ్ళాలని, ఆ మార్గంలో నడవాలని కోరుకుంటే కంపల్సరీ మనం వెళ్ళే మార్గంలో మనం ఉండే చోట మన బిడ్డలు ఉండాలని ఆశతో వాళ్ళకి మన సృష్టికర్తను పరిచయం చేస్తూ మన సృష్టికర్త గురించి వాళ్ళకి చెప్పుతూ ఉంటే వాళ్ళు మర్చిపోకుండా బాల్య దినముల మంది నేర్చుకున్న ఆ వాక్యాన్ని విడిచిపెట్టకుండా వారి హృదయంలో ఫలించి అట్టి రీతిగా నడుస్తారు. పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు మీరు దేవుళ్ళో ఉండండి, చర్చికి రండి, అలా చేయండి ఇలా చేయండి అంటే వాళ్ళు ఎండరు. మొక్కై వంగందే మోనే ఎంగుతుందా? వంగదు. అది లోక సామెత. చూడండి, దుర్దినముల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు హృదయం చెడిపోయిన తర్వాత వారి సంవత్సరాలు ఎక్కువైపోయిన తర్వాత వాళ్ళకి చెప్పిన వాళ్ళు ఎండరు. ఇంకా అదే మనం చిన్నప్పుడే వాళ్ళకి బోధ చేస్తామనుకోండి, త్రావులేనప్పుడు పండుకొనొచ్చు, దగ్గర కూర్చుని బిడ్డలతో మాట్లాడుతూ సంభాషించచ్చు ఉన్నట్లయితే దేవుని యొక్క ఇదిలో బ్రతుకుతారు. వారు పెద్దవాళ్ళు అయిపోయిన దాని నుంచి తొలగిపోరు. ఒకవేళ తొలగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు వారి హృదయంలో దేవుని గురించిన మాటలు ఉంటాయి, దేవుని యొక్క శక్తి ఉంటుంది, దేవుని యొక్క కాపుదలు ఉంటుంది. కాబట్టి దాని నుంచి తొలగిపోనివాడు అనమాట. దేవుడు తన చెయ్యి పట్టి నడిపిస్తాడు. తప్పిపోతే మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు, మాట్లాడుతాడు. అప్పుడు వారు చెడిపోకుండా పాడైపోకుండా వారికి ఇచ్చిన దేవుడిచ్చిన ఆయుష్ని చక్కగా సద్వినియోగము చేసుకుంటూ తరాలు గతించిపోతున్నప్పుడు కూడా విడిచిపెట్టకుండా వారు వాళ్ళ బిడ్డలకి అలా దేవుని యొక్క కృపలో ఉంటారని ఈ యొక్క చిన్న